సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. I am here with Honorable Union Minister Parshottam Rupalaji, has been a Global Peace Ambassador for 10 years. Present. Wonderful friends, it's a very wonderful event on the birthday of Mahatma Gandhi ji, the world leader in non-violence and peace. All welcome in land of Mahatma Gandhi, land of Sardar Vallabhbhai Patel, and the land of Narendra Modi ji. And this is the time to spread the message to all over the world for peace, brotherhood and non-violence. Thank you and welcome all again. Prime Minister Modi ji has been invited as chief guest and Home Minister Amit Shah ji as guest of honor and speaker, my good friend, donation from your presidency. Thank you very much. God bless you. చూడండి ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఇది. దేశ నాయకులు 18 పొలిటికల్ పార్టీస్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇండిపెండెంట్ పార్టీ నాయకులు అందరూ ఈ శాంతి సభకి, నా పీస్ మిషన్కి సపోర్ట్ చేయడం మీరు కళ్ళతో చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు బుధవారం 3 రోజుల క్రిందట మన రాష్ట్రంలో ఉన్న ప్రామినెంట్ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అటెండ్ అయ్యి ప్లాజా హోటల్లో ఎంత చక్కని స్పీచ్ ఇచ్చి, పాల్గారు ఈ శాంతి సభ ఉండాలి. విహెచ్ హనుమంతరావు గారు కాంగ్రెస్ లీడర్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు, విమలక్క, ఫేమస్ జేడి లక్ష్మీనారాయణ గారు, జాయింట్ సిబిఐ డైరెక్టర్, గద్దర్ గారు పాట పాడి మరి మంచి స్పీచ్ ఇచ్చి, ఐఏఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాసయ్య గారు, లిస్ట్ గోజ్ ఆన్. జానారెడ్డి గారేమో నేను రాలేకపోయాను, కమిటీలో ఉంటా, 15-20 అక్టోబర్ 2న వస్తున్నా. ఒక్క మెసేజ్కి మిమ్మల్ని కేసీఆర్ గారు మిమ్మల్ని 100 సార్లు పిలిస్తే 8 సంవత్సరాల్లో మీరు పలకట్లేదు, ఉలకట్లేదు. గర్వంతో మీరు, మీ కొడుకు, మీ కూతురు, మీ కుటుంబం ఉన్నారు. అహంకారంతో ఏం తప్పు చేశారు తెలంగాణ ప్రజలు అప్పులు పాలు చేయడానికి? ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కాపాడదామని, నిరుద్యోగులకు 60-80 లక్షలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామని, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయిన తెలంగాణను బాగు చేద్దామని, 5 లక్షల కోట్లు అప్పు తీర్చుదామని మీరందరూ వాచ్ చేస్తున్న వారు అందరూ, లీడర్స్ అందరూ రండి, అందరూ రండి. 100,000 మందికి చెప్పండి, మీడియా సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్లు రవి గారు ఎంత చక్కగా మాట్లాడారు. బీజేపీ నాయకులు, కొంతమంది ఇండిపెండెంట్ నాయకులు, ఆఫీసర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కళ్ళతో చూస్తున్నారు. దేశమంతా సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర నాయకులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రపంచ నాయకులు 197 దేశాల్లో 28 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అక్టోబర్ 2ని రావడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు మీరు మీటింగ్ పెట్టకపోతే, మీరు ఇన్వైట్ చేయకపోతే ప్రోటోకాల్ ప్రకారం వారు రారు కదా. ఇక్కడ గవర్నర్కి ప్రోటోకాల్ మీరెవరు? వివిఐపి అయిన నాకు సెక్యూరిటీ ఎవరు? 92 నుంచి 2019 వరకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది నాకు. మీరు కూడా 2019లో పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఒక్క గన్మెన్ నేను ఇచ్చారా? అవసరం లేదు. మీరు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. మీకులాగా నేను భయపట్లే 2000 మంది పోలీసులతో మునుగోడు వెళ్ళడానికి, 5 ఎస్పీలని, 20 మంది డిఎస్పీలతో. పోలీసు లీడర్స్కి నేను వార్నింగ్ ఇస్తున్నా, బీ కేర్ఫుల్. మీరు కేసీఆర్, కేటీఆర్
కవిత, హరీష్ రావు, సంతోష్ చేతుల్లో పావులుగా మీరు వాడబడుతున్నారు. మీకు జీతాలు ఇస్తుంది తెలంగాణ ట్యాక్స్ పేయర్స్, ప్రజలు. కేసీఆర్ సొమ్ము ఇవ్వట్లేదు. ఆయన విజయనగరం నుంచి ఆయన కుటుంబం వచ్చినప్పుడు తినడానికి తినలేదు ఆయనకి. అలాంటిది ఈరోజు 9 లక్షల కోట్లు ఆస్తుందని అందరూ అంటున్నారు అపోజిషన్. నాకైతే ఎంత ఉందో తెలియదు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. శాంతి సభ ఎకనామిక్ సమిట్ అర్థం చేసుకోండి. 3000 మంది బిలియనీర్లు ఉన్నారు ప్రపంచంలో, 2755, కనీసం 200-300 వస్తారు. 1,00,000 ఉద్యోగాలు కనీసం తెలంగాణలో 6 నెలల్లో ఇస్తారని 100 సార్లు చెప్పా. 1,00,000 కోట్లైనా 1,00,000 ఉద్యోగాలు 6 నెలల్లో. మునుగోడు ప్రజలారా ఆలకించండి, నాయకులారా ఆలకించండి, మహిళలారా ఆలకించండి, నిరుద్యోగులారా ఆలకించండి, కార్మికులారా, ఉద్యోగులారా, తెలంగాణ ఉన్న నాయకులారా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ ఆలకించండి. పోలీస్ ఆఫీసర్స్ దయచేసి ఆలకించండి. మరలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఎవరు, కేటీఆర్ ముఖ్యమంత్రి ఎవరు? టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. నేను అన్న మాటలు 100లో 100 జరిగాయి, జరుగుతాయి. ఎందుకు? కేసీఆర్ గారు దేవుణ్ణి శత్రువు చేసుకున్నారు. దేశ్కి నేత అని దేశానికి విరుద్ధంగా 18 పార్టీ నాయకులతో మాట్లాడి నా మిత్రుల్ని నాకు శత్రువులుగా చేస్తున్నాడు. కపిల్ సిబ్బల్ 20-30 సంవత్సరాలు నా శిష్యులు, మిత్రులు 12 సార్లు అట్లకు వచ్చారు, ఇప్పుడు దాగుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ను వాడుకొని కొందరికి 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చేస్తున్నారట. ఎంత ఇస్తున్నారో కూడా నాకైతే తెలీదు. వరుణ్ గాంధీ డైరెక్ట్గా చెప్పాడు ఫేస్ టు ఫేస్ లాస్ట్ వీక్ నాతో, ఒక వారం క్రిందట. కేటీఆర్ నాకు కాల్ చేశారని బైబిల్ పట్టుకొని నేను చెప్తున్నాను. వరుణ్ గాంధీ నాతో చెప్పారు, కేటీఆర్ తనతో మాట్లాడారని. మీకు బైబిల్ మీద నమ్మకం ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ మీరిద్దరు బైబిల్ పట్టుకొని చెప్పండి మీరు మాట్లాడలేదని. ఏం మాట్లాడారో మీకు తెలుసు. ప్రశాంత్ కిషోర్తో ఏం మాట్లాడారు, కపిల్ సిబ్బల్తో ఏం మాట్లాడారు. ఒక పాత ముఖ్యమంత్రి ఇదే చేశాడు. 2018-19లో భూస్థాపితం అయిపోయాడు తెలంగాణ, ఆంధ్రాలో. పేరు చెప్పవసరం లేదు. మీరు భూస్థాపితం అయిపోతారు కేసీఆర్, కేటీఆర్. 100 సార్లు మిమ్మల్ని బ్రతిమాలుతుంటే ఈ సమిట్ ద్వారా కనీసం 1,00,000 ఉద్యోగాలు లేదా 1,00,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రంకి వస్తుందంటే దాని కొరకైనా మీరు స్పందించొద్దా? నేను మీ దగ్గరికి వస్తానంటే మీరు కలవరు, మీరు నా దగ్గరికి రమ్మంటే మీరు రారు. పాపం గద్దర్ గారు పెద్ద ఆయన, నేను ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడానండి బుధవారమే. మనకు మీటింగ్ వస్తుందని గురువారం వెయిట్ చేయమన్నారు. బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది, శనివారం. సోమవారం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నాను. మా హోస్ట్ కమిటీ ఇప్పుడున్న 10 మందితో ఇంకొక 100 మంది లీడర్స్తో మాట్లాడి మరలా మీడియా మిత్రులారా సిద్ధం కండి. ఇంకొక 48 గంటలు ఇస్తున్నాను కేసీఆర్ గారు. మిమ్మల్ని ఏమడుగుతున్నాను క్లియర్గా, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు నాతో కూర్చొని కపిల్ సిబ్బల్ జాయింట్ ప్రెస్ మీట్లు పెడుతుంటే మీకంటే 100 రెట్లు పెద్దవారు ఈరోజు వాళ్ళు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాన్రాడ్ సంగమ గత 1 month బ్యాక్ ఆయన చెప్పిన సత్యం. మీరేం మాట్లాడారు ఆయనతో? సంగమా గారు లాస్ట్ ఇయర్ నన్ను, జ్యోతిని ఇంట్లో హోస్ట్ చేసి మా హోటల్కి వచ్చి హైదరాబాద్ నేను వస్తున్నానంటే ఆయన ఆపి మీరు ఆయన పిలిపించుకుంటారని నా వీడియోలో చూసి. ఇంత నీచనమైన దేవగౌడ్ గారు ముసలాయిని వెళ్ళి మీరు ట్రబుల్ పెడతారా? స్టాలిన్ని, కేజ్రీవాల్ని, అఖిలేష్ యాదవ్ని. అప్పుడు ఒక ఆయన అలాగే చేశారు కదా 2018-19లో. ఎక్స్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఈయన అందరికి వెళ్ళి సాల్వ్ కప్పి ఫ్లవర్స్ ఇచ్చి మీరు అదే చేస్తున్నారు. వినాశకాల విపరీత బుద్ధిహా మీరు దేవుణ్ణి శత్రువు చేసుకున్నారు, నన్ను పోగొట్టుకున్నారు, తెలంగాణ ప్రజలు శత్రువు చేసుకున్నారు, తెలంగాణ విద్యార్థుల్ని. ప్రొఫెసర్ కోదండ రామ్ గారి కంటే మంచి వాళ్ళు ఎవరు ఉంటారు? గద్దర్ కంటే. వాళ్ళని మీరు
జైల్లో పెడతారు, అరెస్టులు చేస్తారు కృష్ణమాదిగుల్ని. ఏంటి మీ కూతురు ఒక పెద్ద ఓనర్, టీవీ ఛానల్ ఓనర్తో ఇంటర్వ్యూ చూసా. ఆవిడ అంటారు, కవిత సెంట్రల్ గవర్నమెంట్ మిస్యూజ్ చేసేసి ఈ సిబిఐని, ఈడీల్ని, పోలీసుల్ని మా మీద లిక్కర్ కేసులో కేసులు పెట్టారని. మరి మీరేం మిస్యూజ్ చేస్తున్నారు? ఒక ప్రపంచ శాంతి దూత మీద ఈ సంవత్సరం 197 దేశాలకు నేను రష్యాకి యుద్ధం చెయ్యొద్దు, సపోర్ట్ చెయ్యొద్దంటే కేవలం 4 రష్యాకి సపోర్ట్ చేశారు. నార్త్ కొరియా, సిరియా, ఎరిట్రియా, బెలరూస్. 193 దేశాలు రష్యాతో శత్రువు అయ్యారు. కానీ నా మాట విని, శాంతి మాటలు విని యుక్రెయిన్కి సపోర్ట్ చేశారు, యుద్ధం వద్దు అని. మీరు కళ్ళతో చూశారు జనవరి నుండి ఏప్రిల్ వరకు. అందుకే లేట్ అయింది నేను ఏప్రిల్ 9th ఇక్కడికి రావడానికి. ఈరోజు రష్యా 0 అయిపోతుంది. యుక్రెయిన్ని ప్రపంచం అంతా సాయం చేస్తుంది. పాపం యుద్ధాల వలన నష్టం. ఇది యుద్ధం కాదా కేసీఆర్ గారు మీరు చేస్తుంది? తెలంగాణ ప్రజలపై యుద్ధం. మీరు రాష్ట్రాన్నే నాశనం చేసేస్తూ దేశమంతా తిరిగి రాష్ట్ర డబ్బు వేలు లక్షల కోట్లు వృధా చేస్తున్నారని అందరూ అంటుంటే, ఇంకా మీరు వెళ్ళి దేశంలో ఉన్న రైతులందరికీ డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు? రైతులకు మీరు విరోధై బీజేపీ పాలసీస్కి సపోర్ట్ చేసి 8 సంవత్సరాలు బీ పార్టీగా ఉండి మీరు బీజేపీకి అసెంబ్లీ, పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో బీజేపీకి సపోర్ట్ చేసి ఈరోజు మీరు బీజేపీకి వ్యతిరేకం అని అంటే ప్రజలు నమ్ముతారా? మునుగోడు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్ముతారా? ఛీ, అలాంటి బ్రతికే కంటే బ్రతకపోవడమే మేలని అపోస్తులుడైన పౌలు అంటున్నాడు. దేవునితో యుద్ధమా మీకు? సత్యముతో యుద్ధమా? శాంతితో యుద్ధమా? అనాథులతో యుద్ధమా? వితంతువులతో యుద్ధమా? మీరు ఇన్ని నష్టాలు చేస్తున్నారే, డబ్బు రాకుండా ఆపేస్తున్నారు, అప్పులు చేసేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు రారు కదా మిమ్మల్ని బట్టి. ఇప్పుడైనా సోమవారం సాయంత్రం 4 గంటల లోపుని చిట్ట చివరిగా 48 గంటల్లో మీరు జాయింట్ ప్రెస్ మీట్ ఎక్కడ పెడితే అక్కడికి నేను వస్తాను, నన్ను నేను తగ్గించుకొని. లేదా 4 గంటల లోపుని మీరు ప్రెస్ మీట్ పెట్టకపోతే మరలా సోమవారం 4 గంటలకి ఇక్కడే ఇదే ఆఫీసులో వీలైతే నేను ప్రెస్ మీట్ పెడతా, లేదా హోస్ట్ కమిటీతో నిర్ణయించి మీకు ఇన్ఫార్మ్ చేస్తా. పెద్దలు కోదండరామ్ గారు అయితే వద్దు సార్ మీరు ఈ బాధపడరు అనుకుంటాను, ఆయన ఇచ్చిన సలహా చీఫ్ సెక్రటరీని పంపించండి అంటే గౌడ్ గారిని, నరేంద్రని, శారదాని, ఇంకెవరెవరు గిరిజ, వీళ్ళందరినీ పంపించాను 20-30 మందిని. ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి, ప్రగతి భవన్కి, అక్కడ ఆఫీసులో తిరగడమే. మా వాళ్ళు క్రిమినల్స్. మీకు ఇన్విటేషన్ ఇచ్చి నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ 28 మందిని ప్రెసిడెంట్లని మేమడిగాను, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ అని రూపాలా గారి యూనియన్ మినిస్టర్, ఆయన ముఖ్యమంత్రి కారు కదా, ఇక్కడ మిమ్మల్ని సెక్యూరిటీ ఇమ్మన్నారు జూన్ 30th ఆయన లెటర్లు కూడా రాశారు. ఇచ్చారా? మీ డీజీపీ ఇచ్చారా? మీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇచ్చారా? ఇవ్వలే. ప్రెస్ మీట్ పెట్టమంటే పెడుతున్నారా? లెటర్ ఇవ్వండి ఇన్విటేషన్ అంటే ఆయన ఇచ్చారా? చూశారు కదా లెటర్, రూపాలా గారు ఇచ్చిన లెటర్ మీడియా వారు అందరూ చూశారు కదా, లేదా? చూసారా లేదా? చూడండి లెటర్ ఎంత బాగుందో, ఎంత మంచి లెటర్ ఇచ్చారు చూడండి. పరుషోత్తం రూపాలా గారు మోదీ గారి మీద కాలు మీద కాలేసి కొని కూర్చోగలిగిన ఏకైక క్యాబినెట్ మెంబర్. ఎందుకంటే వారు 40 సంవత్సరాల మిత్రులు గుజరాత్ నుండి ఉండేటప్పుడు. ఈయన గుజరాత్కి బీజేపీకి ప్రెసిడెంట్, గుజరాత్ టైగర్ అంటారు ఈయన్ని. అంత పెద్ద ఆయన లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మీ అందరి దగ్గర ఉంది. ఏమని? We welcome all President. I am delighted for this incredible vision and plan of Dr. K.A. Paul. We welcome you, your all guests to India, presidents and prime ministers and billionaires. కానీ మీ ముఖ్యమంత్రి ఆ లెటర్ ఇవ్వకపోతే
ముఖ్యమంత్రి ఆహ్వానించకపోతే, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ చేయకపోతే ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రాలేరు కదా. బీజేపీ లీడర్స్, బీజేపీ పార్టీ మీటింగ్ జరిగింది, వాళ్ళు కంట్రీలో లీడర్స్ కనుక. విదేశీయులు రాలేరు కదా, వాళ్ళు రాకపోతే ఉద్యోగాలు రావు కదా, డబ్బులు రావు కదా, కంపెనీలు రావు కదా. వినాశకాల విపరీత బుద్ధిహా. లాస్ట్ ఛాన్స్ నేను మీకు ఇచ్చాను. సోమవారం 4 లోపున మీరు నేను వస్తాను అంటున్నాను. ఎందుకంటే మీకు పనికిమాల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సాలు కప్తారు, కానీ ఒక ప్రపంచ శాంతి దూత మీ కొరకు రాత్రి పగలు క్యాంపెయిన్ చేసి టీఆర్ఎస్ని గెలిపించమని అప్పుడు నేను చెప్పినందుకు ఇప్పుడు బుద్ధి. అప్పుడే అన్నారు చాలామంది, ఈయన పెద్ద మోసగాడండి, దళితుని ముఖ్యమంత్రి చేయడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు, 3 ఎకరాల భూమి ఇవ్వరు, బెడ్రూమ్లు ఇవ్వరు, ఇవన్నీ అబద్ధాలు. అప్పుడు నేను నమ్మలే, మిమ్మల్ని నమ్మాను, నేను మోసపోయాను, తెలంగాణ ప్రజలు మోసపోయారు. ఇప్పుడు చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ ఓటర్స్ ఒక్కరు కూడా ఈ తెలంగాణ ద్రోహికి ఓటేయకూడదు. నిరుద్యోగ ద్రోహి, ఉద్యోగాలు ఇవ్వని ఈయనకి ఇప్పుడైనా బాహ్యంగా క్షమాపణ చెప్పి ఈ సమిట్ తెలంగాణ ప్రజల కొరకు పెడితే 1,00,000 కోట్లు నేను తేకపోతే, లేదా 1,00,000 ఉద్యోగాలు 6 నెలల్లో తేకపోతే, అక్టోబర్ 2 నుండి 6 నెలల్లో తేకపోతే ఏ శిక్షకైనా నేను సిద్ధమే. నాకు తెలుసు నా కెపాసిటీ. ఐ నో వాట్ ఐ కెన్ డూ బై గాడ్స్ గ్రేస్. Why 28 presidents and prime ministers and world leaders have confirmed to commit on October 2nd? I have provided some of their names to the Honorable Union Minister Rupala ji, and he communicated with Modi ji and Amit Shah ji. But without Chief Minister of Andhra Pradesh and Telangana, without any Chief Minister, no Prime Minister and President can visit officially. మోదీ గారికి మీకు విభేదాలు ఉండొచ్చు, బట్ స్టిల్ ఆయన ప్రైమ్ మినిస్టర్. ఆయన వచ్చినప్పుడు మీరు వెళ్ళాలి కదా, మీరు వెళ్ళరే. గవర్నర్కి మీకు విభేదాలు ఉండొచ్చు, కానీ ఆవిడ గవర్నర్ కదా, ప్రోటోకాల్ ఇవ్వాలి కదా, మీరు ఎవరే. నాకు మీరు సెక్యూరిటీ ఇవ్వాలి, కనీసం మీ పోలీసులకైనా మీ లీడర్స్కైనా బుద్ధి ఉండాలి కదా. మీరు ఇవ్వద్దు అంటున్నారు, వాళ్ళు ఇవ్వడం లేదు, అవసరంలే. మునుగోడ 175 గ్రామాలు నేను తిరుగుతా, చిత్తుగా మునుగోడ 2,27,000 ఓటర్సు టీఆర్ఎస్ కేసీఆర్ను చిత్తుగా ఓడించండి. మీ సత్తా, తెలంగాణ సత్తా చూపించండి. 1,200 మంది అమరవీరుల ప్రాణాల కొరకు మీరు బయటికి రండి. బడుగు బలహీన వర్గాలారా, గర్వం, కేసీఆర్, కేటీఆర్, కవిత గర్వం, అహంకారాన్ని గద్దె దించండి. ఒక్కొక్కరు 100, 1000, 10,000 మందికి మునుగోడులో ముందు చెప్పండి. అందరూ ఏకం కండి. నేను వస్తా మీ గ్రామాలకి, మీ ఇళ్ళకి. ఇప్పటికే అనేక గ్రామాలు తిరిగాను. అభివృద్ధి జీరో. రోడ్లు లేవు, వాటర్ లేదు, ఏమీ లేదు. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్ లేవు. మహిళల ప్రాణాలు, రైతుల ప్రాణహత్య, ఆత్మహత్యలు, అందరూ నష్టపోతున్నారు. మునుగోడులో ఉన్నవారు ఒక్కరు అభివృద్ధి చెందల. ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక గ్రూప్ కానీ ఎవ్వరూ అభివృద్ధి చెందల. ఇప్పుడు మీరు వాళ్ళు 3 లక్షల ఓటుకి ఇచ్చినా తీసుకోకండి. చిత్తుగా కేసీఆర్ని ఓడించి, టీఆర్ఎస్ను ఓడించి బుద్ధి చెప్పండి. చిత్తశుద్ధి ఉన్నవారు ఒక్కరు కూడా టీఆర్ఎస్కి ఓటేయరు. ఓటేసిన వారు ఒక్కరు కూడా బాగుపడరు. ఇంత బాధ. నేను 40 సంవత్సరాల నుంచి శాంతి సేవలు చేసి 100,000 కోట్లు తెలంగాణ ప్రజలకు పంచానే, లక్షల కోట్లు దేశ ప్రపంచ ప్రజలకు పంచానే. 1,00,000 రూపాయలు ఇచ్చుకోకుండా నన్ను ఆపడం అంటే మిమ్మల్ని ఆపడమే కదా, అనాథులు వితంతులు ఆపడమే కదా. పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి మరి దాన్ని రెస్టోర్ చేస్తానంటేనే కదా కేసీఆర్ గారికి ఓటేయమని 2008 బై ఎలక్షన్ నుంచి 2018 డిసెంబర్ వరకు ఓపెన్గా సపోర్ట్ చేశానే. బాహ్యంగా
డబ్బు ఖర్చు పెట్టాను, మీటింగులు పెట్టాను, అన్ని విధాలుగా ఓటేయమని తిరిగాను రాత్రి పగలు తెలంగాణ అంతానా. దానికా నాకు ఇచ్చిన పనిష్మెంటు, మీకు ఇచ్చిన పనిష్మెంటు? కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరమకాలు నిల్చోబెట్టమే కాదు, చిత్తుగా టిఆర్ఎస్ కేసీఆర్. అక్కడైతే కాంగ్రెస్ ఎలగలేదు, బీజేపీ ఎలగ డిపాజిట్లు రావు మునుగోడులో, అది అందరికీ తెలుసు. వదిలేయండి. ఎలాగా ప్రజాశాంతి పార్టీ తరపున ఇదే నేను మునుగోడు ప్రజలకు మీడియా వారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. 175 గ్రామాలు ఉన్నాయి, 7 మండలాలు ఉన్నాయి. నేను తిరిగిన అనేక మండలాలు, గ్రామాలు. ఒక్కొక్కరు ఒక గ్రామం నుంచి ఒకరు ఇద్దరు మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్స్, దళితులైనా పర్వాలే, బీసీలైనా పర్వాలే, ఎస్టీలైనా పర్వాలే, మీరు తీసుకొని రండి. లేదా నేను అక్కడికి వస్తాను 5 రోజుల్లో, ఓ మీటింగ్ పెట్టండి. యూత్ అంతానా మంచి మంచి చారిటీ తరపున మంచి ప్రాజెక్టులు చేసేద్దాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రామంలో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రామంలో ఒక స్టాఫ్, ఒక కోఆర్డినేటర్ని పెట్టేద్దాం ఆ చారిటీ తరపుని. గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటో ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మీరు చెప్పండి. స్టార్ట్ చేసేసి గ్రామాభివృద్ధి చేద్దాం, మండలాభివృద్ధి చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడే స్టాఫ్ని వేద్దాం. 6 నెలల్లో ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించుకున్న 6 నెలల్లో బంగారు మునుగోడు ఏంటో చేసి చూపిస్తా. మాట్లాడద్దు. మీరు కేసీఆర్ని ఓడించండి, వీళ్ళందరిని ఓడించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అదొకటే కండిషన్. నేను ఇప్పుడే స్టార్ట్ చేసేస్తా. ప్రజాశాంతి పార్టీ తరపుని 100% క్యాండిడేట్ని పెట్టి తీరాలి. ఎందుకంటే చూడండి, గద్దర్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, కోదండరామ్ గారు, విమలక్క, రోషయ్య గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇంత పెద్దలు, మల్లు రవి గారు, టిఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది, బీజేపీ ఎక్స్ఎంపీ ఎవరు మునుగోడులో ఆయన గౌడ్ నరసింహ గౌడ్ గారు, అందరూ దీన్ని రండి సార్ ఈ మునుగోడుని అభివృద్ధి చేయండి అంటే, శాంతి సభకు మేము వస్తామంటే దేశ నాయకులను ఆపేస్తారు, రాష్ట్ర నాయకులను ఆపేస్తారు, గోండాయిజం చేస్తారు, అందరి మీద దాడులు చేస్తారు. నా మీద దాడి చిన్నది చేయించారు. నేను అప్పుడే దేవుడికి పనిష్మెంట్ ఇమ్మని ప్రకటించా. మీ పనిష్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మీరు జైలుకి వెళ్ళడం తప్పదు, రాసుకోండి. ఇంకా దాడులు చేయిస్తారా? చేయించండి, పైకే పోతారు. నాకు మీద దాడులు చేయించిన వాళ్ళు కళ్ళతో ప్రజలు చూస్తారు. అవినీతి 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 అవినీతి. అందుకనే ఈ మంచి యాప్ లాంచ్ చేసాం. అందరూ చూడండి మీడియా మిత్రులు, డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్ అని ఒక యాప్ అందరూ ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి దయచేసి. 7,000 మంది నిరుద్యోగులు ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలన్న మునుగోడు అందరూ వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. 6 నెలల్లో గెలిపించిన 6 నెలల్లో 7,000 ఉద్యోగాలు అంటే 50,000 మంది నిరుద్యోగులు ఉన్నారు అటు మునుగోడులో, అందరికీ ఇస్తాం. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్గా. ఇప్పుడేం చేస్తారని అంటున్నారు ఆయన మీడియా మిత్రులు. ఇప్పుడా 175 గ్రామాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇప్పుడే ఇస్తాం. మీరు రెడీ అయితే 1 వీక్లో ఏంటి మా చారిటీ తరపున 1 వారం రోజుల్లో రెడీ అవ్వండి. అయితే విలేజ్ అందరూ ఒకరు మంచోళ్ళు సెలెక్ట్ చేయండి. టిఆర్ఎస్ కార్యకర్తలు సెలెక్ట్ చేయకండి, ఇంకొక కార్యకర్తని. అర్థమైందా? కేసీఆర్ ఇందులో సర్పంచులకు 2 కోట్లట, ఓటుకి 3 లక్షలట ఆయన ఇస్తారని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా 3-5 లక్షలు ఇస్తారట ఓటుకి. ఆ రాజగోపాల్ రెడ్డి తమ్ముడైతే ఇంకొక ₹1,00,000 ఇండివిజువల్కి ఇస్తాడట, ఓటుకి 10 లక్షలు అట. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి అట, అయిపోయాయి. 30,000 30 లక్షలు ఒక్కొక్క వెహికల్ అట. మరి బాబు సర్పంచుల పనే బాగుంది. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ 8 సంవత్సరాలు చేయలేదు. బీజేపీ 8 సంవత్సరాలు చేయలేదు.
ఇప్పుడైతే అభివృద్ధి చేస్తారట మీరు నమ్ముతారా? మునుగోడు ప్రజలు మూర్ఖులా, బుద్ధి లేనోలా, చదువు లేనోలా? 160% చదువున్నారు. చదువున్న వాళ్ళందరూ నేనేం చేశానో సేవ. ఆ క్రాంతి క్రాంతి ఒక వీడియో ఏదో చేశారట లాస్ట్ వీక్. క్రాంతి ఏం పేరు ఆయన పేరు? క్రాంతియేనా? 30 లక్షల మంది వాచ్ చేశారు టీవీలో. ఆ వీడియోను పంపండి ఇంటింటికి. మీరే మహిళలు, యువకులు, మునుగోడు నుంచి ఎవరైనా వచ్చారు ఈరోజు? చేయొద్దండి. అయ్యో చూసారా బాబు, ఇలా రండి నిలబడి చెప్పరా మునుగోడు నుంచి వచ్చారు. రండి. కనీసం 2000 మంది మంచి క్యాండిడేట్లు ఉన్నారు. ఏ కమ్యూనిటీకైనా మేము టికెట్ ఇస్తాం, ఒక్క రెడ్డి కమ్యూనిటీకి తప్ప. ఎందుకంటే వారే ఇప్పటికి 56-60 సంవత్సరాల్లో ఎక్కువ వెళ్ళింది కాబట్టి వారికి తప్ప 97% ఇతర కమ్యూనిటీ ఉన్నవారు, ముఖ్యంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మేము టికెట్ ఇస్తాం. రండి నిలబడండి మీరు. అది అర్థమైంది. అందుకని యాప్ డౌన్లోడ్ చేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్రులు, తెలుగువారు యాప్లో అందరూ జాయిన్ అయిపోండి. మునుగోడు అందరూ వచ్చేసేయండి. రాత్రి పగలు కష్టపడండి నాతో పాటు. వచ్చేసాయి వచ్చేమనగానే వచ్చాయ్యా తమ్ముడు, అంత భయం ఎందుకు? చూసారా, నేనేస్తా. ఇదిగోండి డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే. మీడియా ఓనర్స్ మీరు ఇలా కవరేజ్ ఇవ్వండి, రోజుకు 1 గంట ఇవ్వండి, అందరూ వైరల్ చేయండి, స్ప్రెడ్ చేయండి. మునుగోడులో చిత్తుగా అవినీతి పార్టీలు ఓడించండి. ముఖ్యంగా టీఆర్ఎస్ అవినీతి పార్టీ ఒక్క సభ్యుడు కూడా ఓటేయకుండా, ఒక్క ఓటర్ కూడా ఓటేయకుండా అందరూ జాయిన్ అయిపోండి. ఉచిత విద్య మునుగోడు ప్రజలందరికీ, ఉచిత వైద్యం మునుగోడు ప్రజలందరికీ, చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర ఇవ్వడం, ఎక్విప్మెంట్ ఇవ్వడం, అవసరమైతే అడ్వాన్స్ కొంత ఇవ్వడం. అన్నిటికంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో వారు చేసిన చీర విలువ 800 అయితే 4000కు అమ్ముకుంటున్నారు మార్కెట్లో. వాళ్ళకి మాత్రం 800 ఇస్తున్నారు. రైతులకు, కౌలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం చేస్తాం. ఇప్పుడున్న ధనవంతమైన రైతులకే ఇస్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య తీర్చేస్తాం. ముందు ఇప్పుడు 1 వీక్లో 175 గ్రామాల్లో 175 మందికి జాబ్స్ ఇచ్చేస్తాం. రెడీనా మీరు? ఆ తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ మందికి ఇస్తాం చారిటీ తరఫున. మీరేం చేయాలి? ఊర్లో ఉన్న వారందరినీ అద్భుతంగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి సిద్ధం కండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలో చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. రండి. మునుగోడు ప్రజలు ముద్దుబిడ్డలు. ఎందుకంటే మునుగోడు ప్రజలు, ఈ ముద్దుబిడ్డలే రాష్ట్రానికి దేశానికి మాదిరి. అర్థమైందండి? రాష్ట్రానికి దేశానికి మాదిరి వీళ్ళు. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. టైంకి వచ్చేసారు. మరి షేక్ నువ్వు వచ్చా కదా, వెరీ గుడ్. వీళ్ళు ముగ్గురు చాలు. 1, 2, 3 మొన్న కలిసిన వాళ్ళే చాలు మునుగోడును మార్చాడు. అది ఇంకా ఎంతమంది ఉన్నారు చూడండి. దాదాపు కొన్ని 100,000 మంది మునుగోడులో. మునుగోడు 7 మండలాల్లో ఆల్రెడీ 175 వాట్సాప్ గ్రూపులు అయిపోయి ఆల్రెడీ. ఇంకెవరున్నారా? అది 7 మండలాలు. రండి. 7 మండలాలు 175 గ్రామాల్లో వాట్సాప్ గ్రూపులు అయిపోయి మీరందరూ చేరుకోండి. వాట్సాప్ గ్రూపులు అందరూ చేరుకోండి. చాలు. మునుగోడు మనం మోడల్ కాన్స్టిట్యున్సీ. మునుగోడుని మాదిరిగా తెలంగాణ ప్రజలకు 6 నెలల్లో చేసి చూపిస్తా. సంగారెడ్డిలో ఎట్లా చేశాను? ప్రపంచ స్థాయి చారిటీ సిటీ కట్టి 1000 మందికి హాస్పిటల్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాం. 1000 మంది అనాథులను ఆదుకున్నాం. 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 1000 మంది వితంతులకు సపోర్ట్.
డాక్టర్లు, ఇంజనీర్లు విదేశాలు, స్వదేశాల నుంచి సంగారెడ్డి వచ్చారు. 30 సంవత్సరాలు సేవ చేశాం సంగారెడ్డిలో. ముఖ్యమంత్రులు వచ్చారు 6, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు వచ్చారు సంగారెడ్డి. ఇప్పుడు మునుగోడ తీసుకొద్దాం. రెడీనా మీరు? చేస్తారు కదా? మీ క్యాండిడేట్ మీరు గెలిపించుకుంటారు కదా? మంచి క్యాండిడేట్ని సెప్టెంబర్ 25 బాబు, ఇది మండే అనౌన్స్ చేద్దాం. ఇప్పుడు డాక్టర్ కేపాల్ గారి నాయకత్వం, డాక్టర్ కేపాల్ గారి నాయకత్వం, ప్రజాశాంతి పార్టీ, ప్రజాశాంతి పార్టీ. పాలు రావాలి, పాలన మారాలి, పాలు రావాలి, పాలు రావాలి. డాక్టర్ కేపాల్ గారి నాయకత్వం. ఈ చిన్న అనౌన్స్మెంట్ మండే చేద్దామా? సెప్టెంబర్ 25 చేద్దాం. అది పెద్ద న్యూస్ ఉంది.